గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. టు ద నెక్స్ట్ ప్రొఫైల్ ఒక్కసారి, ఎందుకంటే నితీష్ కుమార్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వినిపిస్తున్న పేరు ఇటు జాతీయ రాజకీయాలు, జాతీయ ఛానల్లో కావచ్చు, జాతీయ రాజకీయాలు కావచ్చు, వినిపిస్తున్న మరో పేరు రాజ్నాథ్ సింగ్. అదేంటిది రాజ్నాథ్ సింగ్ పేరు అనుకుంటున్నారు కదా, మాట్లాడుకుందాం. ఎందుకు రాజ్నాథ్ సింగ్ పేరు వినిపిస్తోంది, ఆ వెనకాల కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి ఒకసారి రాజ్నాథ్ సింగ్ ప్రొఫైల్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, భారతీయ జనతా పార్టీలో కీలక నేత, జనసంఘ్ RSS అనుబంధం ఉంది, వివాద రహితుడిగా కూడా పేరుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కూడా పార్లమెంట్లో తన గలాన్ని వినిపిస్తున్నారని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నారు రాజ్నాథ్ సింగ్ విషయంలో తెలుసుకుందాం. చంద్రబాబు గారు, రాజ్నాథ్ సింగ్కి సంబంధించి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు, డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఒక సాఫ్ట్ కార్నర్లోని ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఇప్పుడు ఈయన తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టచ్చు అనే వార్తలు చూడందుకోవడానికి కారణం ఏమీ ఉంటుంది, ఆ అవకాశాలు ఉన్నాయనుకోవాలా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు నితీష్ కుమార్ JDU నాయకుడు, ఎప్పుడైతే బీజేపీ నాయకుడి గురించి మనం చర్చించిన సందర్భం వస్తే అందులో మొట్టమొదటి అవకాశం రాజ్నాథ్ సింగ్కే ఉంటుంది. అయితే ఆయనకున్న ఒకే ఒక నెగటివ్ పాయింట్ ఆయన వయసు. ఇప్పుడు 74 ఏళ్ళ వయసు ఉంది. ఒక రూల్ పెట్టుకున్నారు బీజేపీ నుంచి, ఎవరైనా సరే 75 ఏళ్ళ తర్వాత రిటైర్ కావాలని. నిజానికి దానికి కొంత ఎగ్జెంప్షన్ ఇస్తే కానీ ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్కి చాలా అవకాశాలు ఉంటాయి. బీజేపీలో అందరికన్నా ముందుండే పేరు రాజ్నాథ్ సింగ్. ఎందుకంటే ఆయనకున్న అనుభవం ఒకటి దృష్టిలో పెట్టుకోవడం ఒకటైతే, మోదీకి అత్యంత సన్నిహితుడు. మీరు ఒక్కసారి 2014 ముందు బీజేపీలో ఏం జరిగిందో చూస్తే, అప్పుడు LK అద్వానీ వర్గం, అంటే LK అద్వానీ అంటే నిజానికి మోదీకి గురువు, ఆయన్ని పక్కన పెట్టేసి మోదీ ఎదుగుతున్న క్రమంలో అందరికన్నా ముందు మోదీకి సపోర్ట్ చేసి అతన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది రాజ్నాథ్ సింగ్. ఆ కృతజ్ఞత తీర్చుకునే అవకాశం మోదీకి అయితే ఉంది. తర్వాత ఈయనకున్న అపారమైన అనుభవం, ఈయన ఉత్తరప్రదేశ్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టేట్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే మొత్తం ఇంత పెద్ద దేశంలో భారతీయ జనతా పార్టీని ఏదైతే బాగా అతిపెద్ద పార్టీ ఉందో ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అది కాకుండా ఇంతకుముందే చెప్పాను మీకు, బీజేపీకి చాలా నమ్మకమైన వ్యక్తి, RSS బ్యాక్గ్రౌండ్ ఉంది, RSSతో పాటు తర్వాత ABVPలో పనిచేసిన అనుభవం ఉంది. మోదీకి అత్యంత సన్నిహితుడైన నాయకుడు, మోడీని ప్రధానమంత్రిగా ప్రకటించిన దాంట్లో అందరికన్నా ముందున్నవాడు. దాంతోపాటు ఇప్పుడు రక్షణ శాఖ మంత్రిగా కూడా చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ యుద్ధం కావచ్చు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో రాత్రి పగలు కూడా దాన్ని మానిటర్ చేస్తూ ఒక యుద్ధ వ్యూహాలు రచించడంలో, మోడీతో కోఆర్డినేట్ చేయడంలో కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఈ విషయంలో ఎప్పుడైతే బీజేపీ తమ పార్టీ నాయకుడికే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం రాజ్నాథ్ సింగ్ పేరు మాత్రం నంబర్ 1 మొదటి స్థానంలో ఉంటుంది. బట్ వదులుకుంటుందా? ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా కీలకం, వాళ్ళ వాయిస్ పార్లమెంట్లో వినిపించే వాళ్ళ విషయంలో మాట్లాడుకున్న సందర్భంలో అటువంటి వాయిస్లో రక్షణ శాఖ నుంచి ఈయన ఉన్నారు కాబట్టి వదులుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఒకటి, నితీష్ కుమార్ని చేయాలనే ప్రపోజల్ అయితే ఉందో ఆ విషయంలో కొంత డెఫినెట్గా JDU నుంచి కొంచెం వ్యతిరేకత వస్తుంది. JDU నాయకులు కొంతమంది లేదు, మా నాయకుడు ఇక్కడే ఉండాలి, రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఆ విషయంలో బీజేపీకి JDUకు మధ్యలో ఒక అంగీకారం కుదరని పక్షంలో అయితే ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఆయన నిజంగానే మీరు అన్నట్టు ఒక మంచి నేతగా, మంచి అంటే రక్షణ శాఖను కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ నిజానికి రక్షణ శాఖకు ఒక యువకుడిని పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో చాలామంది యువ నాయకులు ఉన్నారు. ఇలాంటి సీనియారిటీ, ఇలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఒక ఉపరాష్ట్రపతిగా ఉంటే ఖచ్చితంగా పార్టీకి, దేశానికి మేలు జరుగుతుందని అనుకోవడానికి అవకాశం ఉంది. సచిన్, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.